ఎంత పెద్ద ఫైబ్రాయిడ్ అయినా లాప్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేయొచ్చని మీకు తెలుసా? ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారంటే మాత్రం గో ఫర్ లాప్రోస్కోపీ. నేను డాక్టర్ తేజస్విని, గైనకాలజిస్ట్. నా క్లయింట్ ఒకరు ఫైబ్రాయిడ్స్ ని ఓపెన్ సర్జరీ ద్వారా రిమూవ్ చేయించుకున్నారు. 2 years ట్రై చేసి ఇంకా పిల్లలు అవ్వలేదు అని నా దగ్గరకు వచ్చారు. ఎవాల్యుయేట్ చేసి చూస్తే హెచ్ఎస్జీలో ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నాయి. సరే మా ట్యూబ్స్ ఓపెన్ చేయాలి అని చెప్పి లాప్రోస్కోపీ చేశాం. లాప్రోస్కోపీ మీరు చూసినట్టయితే గర్భసంచి వెనకాల పేగులు అతుక్కొని పోయి ఇలా బవల్ అడెషన్స్ అండ్ ఒమెంటల్ అడెషన్స్ ఉన్నాయి. ట్యూబ్స్ అండ్ గర్భాశయం చుట్టూ కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి ట్యూబ్స్ 2 బ్లాక్ అయిపోయాయి. సో ఈ పేషెంట్ కి నీట్ గా అంటే అడ్హెషోలైసిస్ ఈ అతుకులన్నీ రిమూవ్ చేసి ఈ ట్యూబ్స్ ని అనటామికల్ పొజిషన్ లో ప్లేస్ చేసి ట్యూబ్స్ 2 హిస్ట్రోస్కోపిక్ క్యానులేషన్ ద్వారా ఓపెన్ చేసాం. సో ఈ పేషెంట్ త్వరగా కన్సీవ్ అవ్వాలని కోరుకుందాం. ప్రిఫర్ లాప్రోస్కోపీ ఓవర్ ఓపెన్ సర్జరీస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.